దేవుణ్ణి హృదయంలో నిజంగా కోరుకున్న వారు ఉన్నప్పుడు వారు నిన్ను చూసి ఏమవుతుంది తెలుసా? అన్ని తెలిసి చేస్తున్నావు, అన్ని తెలిసే పాపాలు చేస్తున్నావు. నీ జ్ఞానం ఉంది బాగా, కానీ వాడికి ఆ జ్ఞానం లేదు. వాడు నిన్ను చూసి వాడేం చేస్తున్నాడు? ధైర్యం తెచ్చుకుంటున్నాడు. అవునా, బార్ షాపులో కొన్ని చూశాను మన సంఘస్థుడిని అన్నప్పుడు, వెళ్ళొచ్చా, పర్వాలేదా? ఆ సంఘంకి వెళ్ళే వాళ్ళు వెళ్తారు, వ్యభిచారం చేయొచ్చు, నేను చూశాను, నేను వెళ్తున్నప్పుడు వాళ్ళు కనపడ్డారు నాకు, నేను కూడా చేయొచ్చు, పర్వాలేదు. మనమందరము కూడా దేవుని యొక్క రిప్రజెంటేటివ్స్. మర్చిపోకండి, మిమ్మల్ని చూసినప్పుడు, మనల్ని చూస్తున్నప్పుడు లోకం మనలో క్రీస్తును చూస్తున్నారు. మనము చేసే కార్యాలను బట్టి, మన జీవితంలో మనం తీసుకున్న నిర్ణయాలను బట్టి లోకం మనని ఏం చేస్తుందంటే కొలుస్తుంది. మన దగ్గర నుంచి నేర్చుకోవాలా, మనలాగా బ్రతకాలా అని మనను వాళ్ళు మాదిరిగా ఉంచుకొని వాళ్ళు బ్రతుకుతున్నారు. కాబట్టి జాగ్రత్త మై డియర్ ఫ్రెండ్స్. దేవుణ్ణి నమ్మిన నీవు, జ్ఞానం కలిగిన నీవు ఇంకా పాపంలో ఉంటే జాగ్రత్త. నీ జ్ఞానము ఏం చేస్తుందంటే దేవుని దగ్గరకు వచ్చే వ్యక్తిని దూరం చేస్తుంది. అది అన్నిటికంటే భయంకరమైన పాపము. జ్ఞానము వల్ల మనుషులు అనుకుంటారు, నాకు నా దేవునికి సంబంధం అండి, ఎటువంటి పాపము చేసిన వాడినైనా దేవుడు క్షమిస్తాడు, ఇక్కడ పాపం చేస్తాను అక్కడ వెళ్ళి దేవుని మొక్కుతానంటే షడా. ఎందుకో తెలుసా? పాపము చేసి నాకు దేవునికి సంబంధం అనుకుంటున్నామేమో. నో మై డియర్ ఫ్రెండ్, యేసు ప్రభు ఆ పని చేయలేదు. ప్రాణం ఇచ్చి మనుషుల్ని కొనుక్కుంటే నీ జ్ఞానం వల్ల దేవుని దగ్గర రావాల్సిన వాడు దూరం అవుతున్నాడు. వేషధారి, జాగ్రత్త. మనం అనుకుంటాం నేను సీక్రెట్గా ఉంటున్నాను, ఎవ్వరికి తెలియదని. అది రావాల్సిన సమయంలో, బట్టబయలవలసిన సమయంలో సిగ్గులు లేకుండా తలలు వంచుకునే సమయం వచ్చినప్పుడు ఎక్కడ పెట్టుకుంటాం మన తలకాయలు తీసుకెళ్ళి? జాగ్రత్త. దేవుడు అక్కడికి తీసుకెళ్తున్నాడు మనని. నీ వల్ల నా బిడ్డ సఫర్ అవుతున్నాడు. నీ జ్ఞానం వల్ల, నీ అపవిత్రత వల్ల మనుషులు నా దగ్గర రాలేకపోతున్నారు. ఇంతమంది సువార్థికులు, దేవుని యొక్క బోధకులు దేవుని నిమిత్తము, మనుషుల నిమిత్తము సాక్షార్థంగా ఉండి తమ జీవితాన్ని అర్పించి, వెచ్చించి, బలి అర్పించడానికి వాళ్ళు హతసాక్షులుగా మారుతున్నారే. జ్ఞానం లేకన్నా, తెలివి లేకన్నా, నీ అంత జ్ఞానం లేకన్నా, తెలివి లేకన్నా కాదే. దేవుని ప్రేమించారు వారు. ఎక్కడ కూడా మరణము వాళ్ళ ముందున్నా, సింహాల బోన్లు వాళ్ళ వేసినా, అగ్ని గుండాల వేసినా, తలక్రిందులుగా వాళ్ళని సిలువ వేసినా, కొరడా దెబ్బలతో కొట్టినా, ఇంత భయంకర పరిస్థితుల్లో కూడా నా దేవుడే గొప్పవాడు, నేను దేవునికి వ్యతిరేకంగా ఉండి నేను ఏమీ చేయనని నిర్ణయం తీసుకున్న వాడు. వాళ్ళు జ్ఞానులా, నువ్వు జ్ఞానివా? ఆలోచన చేసుకో.